విశాఖ జిల్లాలో భీమిలిలో హనీ ట్రాప్ కలకలం రేపింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. శ్రీకాకుళం జిల్లా వాసి రామారావుకు ఈ నెల 18 నుంచి ఓ యువతి ఫోన్ కాల్స్ చేస్తోంది. అయితే రామారావు 19న పెద్దిపాలెం వెళ్తుండగా ఆ యువతి మరోసారి ఫోన్ చేసింది. సంఘివలస మూడుగుళ్ల దగ్గరకు రావాలని ఫోన్లో చెప్పింది. ఇదే టైంలో యువతి చెప్పిన ప్రదేశానికి వచ్చిన వెంటనే గుర్తు తెలియని నలుగురు దుండగులు రామారావును కిడ్నాప్ చేశారు. దాకమర్రిలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. రామారావు దగ్గర ఉన్న 48,000 క్యాష్, ఏటీఎం కార్డులు దుండగులు లాక్కున్నారు. రామారావు మరో అకౌంట్ నుంచి ఇవాళ 7,000 డ్రా చేశారు. దీంతో నగదు మాయంపై బాధితుడు రామారావు భీమిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఇచ్చిన ఆధారాల మేరకే కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టి 5 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేస్తున్నారు. మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఇది 2వ హనీ ట్రాప్ కేసు కింద చెప్పుకోవచ్చు. 3 నెలల క్రితం జాయ్ జమీమా కేసుకు సంబంధించి హనీ ట్రాప్ బుక్ అవడం, అదేవిధంగా విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని టార్గెట్ చేసింది చూసాం. ఇప్పుడు జాయ్ జమీమా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు రామారావు, శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి రామారావు అనే వ్యక్తిని అటు భీమిలి నుంచి ఒక ఆమె ఫోన్ చేశారు. మొత్తం 7 సభ్యుల బృందం ఉన్నటువంటి ఈ ముఠ రామారావుకి 18వ తేదీన అదేవిధంగా 19వ తేదీన 2 సార్లు కాల్ చేసి సంఘివలసలో ఉన్నటువంటి ఒక మూడుగుళ్ల సెంటర్ రావాల్సిందిగా వాళ్ళకైతే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రామారావు అక్కడికి వచ్చిన వెంటనే అతన్ని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి నిర్మానుష్య ప్రాంతానికి అయితే తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. అతని దగ్గర నుంచి దాదాపుగా 47,000 రూపాయల నగదు, ఏటీఎం కార్డులు తీసుకున్నారు. నిన్న కూడా ఒక 7,000 రూపాయలు నగదును తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రామారావు భీమిలి పోలీసులకైతే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీన్ని ఆధారం చేసుకున్నటువంటి భీమిలి పోలీసులు కేసును ఇన్వెస్టిగేట్ చేస్తూ ప్రస్తుతం 5 అయితే అదుపులో తీసుకున్నారు. మరొక 2 పరారీలో ఉన్నటువంటిది అయితే కనిపిస్తుంది. వాళ్ళ కోసం కూడా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అరెస్ట్ అయినటువంటి 5 ఈ హనీ ట్రాప్ కి పాల్పడినటువంటి మహిళ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇప్పటివరకు అయితే పోలీసులు అయితే బయటపెట్టలేదు. ఎందుకంటే హనీ ట్రాప్ కి సంబంధించి ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది ఇంకెంతమంది బాధితులు ఉన్నారు తెలియాల్సిన అవకాశం ఉంది. కాబట్టి వివరాలన్నీ కొంత గోప్యంగా ఉంచాలని సిపి ఆదేశించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే పోలీసులు గోప్యంగా ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే అటు భీమిలి పరిధిలోనే ఇది 2వ హనీ ట్రాప్ కేసుగా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రాజు. రైట్, చూస్తున్నాము. విశాఖ జిల్లాలో మరో హనీ ట్రాప్ కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా వాసి రామారావుకు ఈ నెల 18 నుంచి ఓ యువతి ఫోన్ కాల్స్ చేస్తుంది. దీనికి సంబంధించి పెద్ద ముఠానే వెనకాల ఉన్నట్లుగా తెలుస్తుంది. మహిళలు కూడా ఈ హనీ ట్రాప్లో పాల్పడినట్లుగా తెలుస్తుంది. అయితే రామారావు 19న పెద్దిపాలెం వెళ్తుండగా యువతి ఫోన్ చేసి మరి మూడుగుళ్ల దగ్గరకు రావాలని ఫోన్లో చెప్పింది. ఇదే టైంలో యువతి చెప్పిన ప్రదేశానికి వెళ్ళిన వెంటనే కిడ్నాప్ చేశారు రామారావుని. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాం.